హాయ్ అండి. ఇది చూడండి ఒకసారి. జిల్ జిల్ జిగా జిగా జిగేల్ మంటున్నాయి చూడండి ఒకసారి. ఇవేనండి మన జిలేబీ. ప్యాట్లో బజార్ నుంచి తెచ్చినవి కాదండి, మనమే స్వయంగా తయారు చేసినవి. ఇవి చూసారా ఎంత సింపుల్గా, బయట కొట్ల మీద ఆధారపడకుండా మిఠాయి కొట్ల మీద మన ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్తో కష్టం లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా ఏందో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని, మా ఆవిడ శారద. మీరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, మా వీడియోలు బాగా చూడాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తీయని జిలేబీ, పంచదార జిలేబీ. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ మనం పంచదారతోనే చేసాము. చేద్దాం, ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. పంచదార జిలేబీ మిఠాయి కొట్టల్లో టైపుగా మనం మన ఇంట్లో ఈజీ ప్రాసెస్తో చేసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను మీకు వీడియో పెడుతున్నాను. అందరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చివరిలో మాకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అండి, మనం సింపుల్గా స్వీట్ షాప్లో ఉండే జిలేబీని మనం తయారు చేసుకోబోతున్నాం. చూడండి, ఆ కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాము, ఒక కప్పు పిండి తీసుకున్నాము. దానిలోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటున్నాము. అట్ల పిండిలాగా జావగా ఉండాలి మనకి. ఇది కామన్గా మనం స్వీట్ షాప్లో చూస్తుంటామండి, వాళ్ళు అనేక రకాలుగా వేస్తుంటారు, బియ్య పిండి, పెరుగు, అవి అట్లా. కానీ ఇది రెడీమేడ్గా మనం మన ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మనం దాంట్లోకి లైట్గా మనం పులుపు కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నామండి. కొద్దిగా ఒక స్పూను, ఎందుకంటే మనకు కొంచెం పులుపుగా తగలటానికి. వాళ్ళు ఏంటంటే 2-3 రోజులు మురగబెడతారు అట్ట పిండిలాగా, కానీ మనం అలా మురగబెట్టలేం కాబట్టి, అట్లా పులియబెట్టలేం కాబట్టి మనం దాంట్లో అందుకని కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాం. దాంట్లోకి కొద్దిగా లైట్గా చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నామండి, ఎందుకంటే మనకు కొంచెం పొంగినట్టుగా రావడానికి. ఇప్పుడు మొత్తం మన అట్ల పిండి ఎట్లా కలుపుకుంటున్నాం అట్లా కలుపుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో మనం అండి 2 డ్రాప్స్ లాగా కొద్దిగా మిఠాయి రంగు వేసుకుంటున్నాము. ఒక 2 చుక్కలు వేసుకొని కలుపుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈలోపు మనం గ్యాస్ వెలిగించుకున్నామండి. ఒక పాకు రెడీ చేసుకున్నాం. కప్పు పోసామండి మనం పిండి, దానిలో తలగొట్టినట్టుగా పందారు వేసుకుంటున్నాం ఆ కప్పులోనే. మనకి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే చేసుకుంటామో అలానే ఉండాలండి ఇది కూడా. ఈ పాకు వచ్చేటప్పటికి, ఈ పంచదార పాకు దానిలాగే ఉండాలి. కొద్దిగా పాకు కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. అలా ఒక గ్లాసు తీసుకోండి, ఇలా ఒక కవర్ని ఇలా కట్ చేసుకోండి. దాంట్లోకి మనం కలిపిన పిండిని పోసుకోండి. ఆ చివర సన్న కంత పెట్టేసుకుంటే మనకి జిలేబీ చక్రాలాగా పోసుకోవచ్చండి. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. పాకు రెడీ అవుతుందండి, చూడండి. ఇప్పుడు దాంట్లోకి మనం యాలకుల పొడి వేసుకుందాం పాకులోకి. ఇంకా కొద్దిగా ఒక 2 నిమిషాలు పాకు రెడీ అవుతుందండి. రెడీ అయిందండి. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మనం
స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నామండి. దాంట్లోకి మన జిలేబీ వేయించుకోవడానికి నూనె పోసేసుకుంటున్నాము. నూనె నిండా పోయాల్సిన లేదండి, లెవెల్గా పోసుకుని చాలు. నూనె కాగేదాకా కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. పాకు రెడీ అయిందండి. దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాము. అంటే పాకు అనేది గడ్డగట్టకుండా ఉంటుంది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే. మనం లేదా ఏంటంటే గడ్డగట్టేసి. నూనె కూడా కాగిందండి. ఇంకా మనం జిలేబీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇలా పోసుకోవాలండి. చూడండి, వెంటనే చూడండి ఎలా ఉడుకుతున్నాయో. వెంటనే వేగుతాయండి అవి. వేగినాటిని మనం పంచదార పాకులో వేసుకోవాలి. కొద్దిసేపు కాలేదాకా చూద్దాం. జిలేబీలు రెడీ అయినాయండి. ఇప్పుడు వాటిని మనం పాకులోకి వేసుకుంటున్నాం. అండి చూడండి, జిగజిగా మెరుస్తున్నాయి జిలేబీ అండి. నోరూరిపోతుంది చూస్తుంటేనే. సింపుల్గా మేము ఏదైతే రెమెడీస్ చెప్పామో ఆ ప్రాసెస్గా మీరు చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. బాగా తీయగా ఇంటిలో పాది తినచ్చు, పండగలకి వాటికి అన్నిటికీ. చూడండి, ఒకసారి చూద్దాం. సూపర్గా ఉందండి. జిలేబీలా లేదు, జాంగ్రీలా ఉంది. నెంబర్ 1గా ఉంది. స్మూత్ గా తీయగా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఇంత ఈజీనా జిలేబీ తయారు చేసుకోవటం అని మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేసామండి మీకోసం, ఎన్నో కష్టపడుతున్నాం. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. మీ ఫ్రెండ్గా భావించండి, ఒక లైక్ ఇవ్వండి చాలు. అదే మా ఫ్రెండ్స్ ఇచ్చారనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియో కంప్లీట్. రేపు మరొక వంటకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. శారదా, రుద్ర.